నమస్తే అండి. పార్టీలు ఎలక్షన్స్‌లో ఓడిపోతే అసలు ఆ ఓడిపోవడానికి కారణాలేంటో అని రివ్యూ చేసుకోకుండా వాళ్ళు ఓడిపోవడానికి ఈవీఎంలే కారణం అని చెప్పేసి ఆ తప్పుని ఈవీఎంల మీదకు నెట్టేస్తూ ఉంటారు. 2019లో చంద్రబాబు నాయుడు గారు చేసింది అదే. ఇప్పుడు 2024లో జగన్మోహన్ రెడ్డి గారు కూడా చేస్తుంది అదే. 2019లో మన రాష్ట్రంలో ఎంత నమోదైందండి? దాదాపుగా 80% వరకు ఓటింగ్ నమోదైంది. 2024 ఎలక్షన్స్‌లో 80.66% ఓటింగ్ నమోదైంది. పెద్దగా డిఫరెన్స్ ఏం లేదు. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రావడానికి అప్పుడు చంద్రబాబు నాయుడు గారి పాలన కొంచెం వైఫల్యం చెందింది. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారికి ఒక ఛాన్స్ ఇద్దాము అని చెప్పేసి ప్రజలు బలంగా కోరుకున్నారు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారి పరిపాలన చూశారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇంకా బెటర్‌గా పరిపాలన అందిస్తారేమో అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక ఛాన్స్ ఇచ్చారు. అది ప్రజల్లో ఒక ఎమోషన్ వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలోకి తీసుకురావాలి అని చెప్పేసి. దానికి అనుగుణంగానే జగన్మోహన్ రెడ్డి గారికి 151 సీట్లు ఇచ్చి అధికారంలోకి తెచ్చుకున్నారు ప్రజలు. కానీ 2024 ఎలక్షన్స్‌లో జగన్మోహన్ రెడ్డి గారి పనితనం ఏందో ప్రజలందరికీ తెలిసిపోయింది. అసలు ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు వద్దు అని చెప్పేసి ప్రజలు బలంగా కోరుకున్నారు. అందుకనే 11 సీట్లకి పరిమితం చేశారు. కూటమి పార్టీకి 164 సీట్లు రావడానికి కారణము జగన్మోహన్ రెడ్డి గారి వైఫల్యమే. జగన్మోహన్ రెడ్డి గారు ఇక వద్దు అనే ఒక ఎమోషన్ ప్రజల్లో బలంగా ఉంది. తద్వారా కూటమి ప్రభుత్వానికి 164 సీట్లు కట్టబెట్టారు ప్రజలు. అయితే ఈ 164 సీట్లు కూటమి ప్రభుత్వానికి రావడం పట్ల వెనకాల ఏదో కుట్ర జరిగింది అని చెప్పేసి మొన్న వైరి వెబ్సైట్లో పరకాల ప్రభాకర్ గారు మాట్లాడారు. నిజంగా కుట్ర జరిగింది అనేది నిజం అనుకుంటున్నారా? ఒకసారి రాష్ట్రంలో 2024 ఎలక్షన్స్ ఎలా జరిగాయో వచ్చి చెక్ చేసుకోండి. జగన్మోహన్ రెడ్డి గారు వద్దు అనే ఒక ఎమోషనే బలంగా ఉండబట్టే కూటమి పార్టీకి అన్ని సీట్లు వచ్చాయి. 2019 ఎలక్షన్స్ కంపేర్ చేసుకుంటే 2024 ఎలక్షన్స్‌లో ఓటింగ్ పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. సేమ్ నాట్ 0.4, 5 ఆ మధ్యలోనే డిఫరెన్స్ ఉంది కానీ పెద్దగా రెండిటికి డిఫరెన్స్ లేదు. వాళ్ళకప్పుడు 151 సీట్లు వచ్చిన మాట నిజమే. అదేం ఈవీఎంలో మహిమేం కాదు. ఇప్పుడు 2024 ఎలక్షన్‌లో కూటమి ప్రభుత్వానికి 164 సీట్లు వచ్చాయి అంటే అది కూడా ఈవీఎంల మహిమేం కాదు. నిజంగా ప్రజలు ఓట్లేస్తేనే వాళ్ళకొచ్చాయి. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూడాలని వాళ్ళు ఓట్లేశారు. అప్పుడేశారు. ఈరోజు 2024 ఎలక్షన్స్‌లో జగన్మోహన్ రెడ్డి గారు వద్దు అని కూటమి ప్రభుత్వానికి ప్రజలు ఓట్లేశారు. అంతేకాని ఇదేదో ఈవీఎంల మహిమ అనుకోవడం కరెక్ట్ కాదు.